ఫ్రెండ్స్ ఈ సంవత్సరం 2025 ఆగస్టులో రెండు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయితే ఉన్నాయండి. ఒకటి లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేసిన కూలీ అయితే, ఇంకొకటి అయ్యన్ ముఖర్జీ గారు డైరెక్ట్ చేసిన వార్ మూవీ అండి. అసలు ఈ ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా, ఈ ఇద్దరు డైరెక్టర్లు ముందుగా ఏ సినిమాలు తీశారు, ఎన్ని హిట్లో ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడంతో పాటు ట్రైలర్లు నాకు ఎలాగ అనిపించే కూడా డిస్కస్ చేద్దాం. అసలు ట్రైలర్లో ఏముందో కూడా డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇంకా మన డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ అండి. ఈ మూవీ పేరు మనం చూసుకున్నట్లయితే అవేల్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా సెకండ్ మూవీ మనం చూసుకున్నట్లయితే నగరం, ఇది కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. థర్డ్ మూవీ మనం చూసుకున్నట్లయితే ఖైదీ, ఇది కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా ఫోర్త్ మూవీ మనం చూసుకున్నట్లయితే మాస్టర్, ఇది కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా ఫిఫ్త్ మూవీ మనం చూసుకున్నట్లయితే విక్రమ్, ఇది కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా సిక్స్త్ మూవీ మనం చూసుకున్నట్లయితే కూలీ, ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయ్యింది కదా, ట్రైలర్ చూసుకున్నట్లయితే కొద్దిగా యావరేజ్ గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇంకా వార్ 2 సినిమా డైరెక్టర్ అయ్యన్ ముఖర్జీ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ ఇప్పటివరకు తీశారంటే, ఫ్రెండ్స్ ఫస్ట్ మూవీ మనం చూసుకున్నట్లయితే స్వదేశ్, ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే పనిచేశారండి మన అయ్యన్ ముఖర్జీ గారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా అయ్యన్ ముఖర్జీ గారిది సెకండ్ ఫిల్మ్ అండి, దీనికి కూడా మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గానే పనిచేశారు. ఈ సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే కబీ అల్విదానా కెహనా, ఈ మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ మూవీ అండి, దీనికి మాత్రం డైరెక్టర్ గా అయితే పనిచేశారనమాట మన అయ్యన్ ముఖర్జీ గారు. ఈ సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే వేకప్ సిద్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే ఏ జవానీ హై దివానీ, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మన అయ్యన్ ముఖర్జీ గారికి. ఫ్రెండ్స్, ఇంకా అయ్యన్ ముఖర్జీ గారు డైరెక్ట్ చేసిన ఫిఫ్త్ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాస్త్ర పార్ట్ 1, ఈ ఫిల్మ్ మనం టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఫ్రెండ్స్, ఇంకా సిక్స్త్ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని పెట్టి, అలాగే మనకి రితిక్ రోషన్ గారిని పెట్టి వార్ 2 మూవీ అయితే డైరెక్ట్ అయితే చేస్తున్నారు మన అయ్యన్ ముఖర్జీ గారు. ఇదండి, ఇద్దరూ కూడా 5 సినిమాలు తీశారు. కాకపోతే దీంట్లో అయ్యన్ ముఖర్జీ గారు 2 సినిమాలకి మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 3 సినిమాలు మాత్రమే తీశారు, 3 కూడా హిట్. అలాగే మన లోకేష్ కనకరాజు గారు 5 సినిమాలు తీశారు, 5కి 5 హిట్. ఇంకా మొదటగా మనం చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజు గురించి మాట్లాడుకున్నట్లయితే చీకట్లోనే అందరూ పడుకునే వేళ, గుడ్లగోబల గుడ్లు తెరిచే వేళ, ఇంకా వీధిలోనే దెయ్యాలు తిరిగే వేళ మనకి లోకేష్ కనకరాజు గారు మేలుకొని ఆన్ చేసుకొని లైట్లు ఆన్ చేసుకొని మంచి మంచి హీరోలను పెట్టి 100 కోట్ల కొల్లగొట్టడంలోనే మన లోకేష్ తర్వాతే ఎవరన్నా సరే. అంటే లోకేష్ కనకరాజు గారు 5 సినిమాలు అయితే తీశారు, 5 సినిమాలు కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా మీరు అయ్యన్ ముఖర్జీ గారు డైరెక్ట్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 మీరు తీసుకున్నట్టయితే ఎన్ని విజువల్ ఎఫెక్ట్స్ తీశారో, ఎన్ని ఎఫెక్ట్స్ తీశారో దాంట్లోని క్లారిటీగా మీకు అర్థమవుతాయి. అంతేకాకుండా మనకి ద వేకప్ సిద్ధ్ అని చెప్పేసి హిందీ మూవీ అయితే ఉంటుంది అనమాట, దాంట్లో కూడా చాలా నీట్గా అయితే హీరోని వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీని కరెక్ట్గా అయితే మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు అయ్యన్ ముఖర్జీ గారు. ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి ఏ జవానీ హై దివానీలో కూడా మంచి ఇద్దరు కెమిస్ట్రీని కూడా బయట పెట్టడంతో పాటు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అద్దరైతే కొట్టేశారన్నమాట మన అయ్యన్ ముఖర్జీ గారు. మరి అలాంటి అయ్యన్ ముఖర్జీ గారు మరి వార్ 2 మూవీని చాలా పెద్ద హీరోలు అండి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు, నిజంగా ఫీజులు ఎగిరిపోతాయి అన్నమాట. అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే మనకి హిందీలో మనం చూసుకున్నట్లయితే రితిక్ రోషన్ గారు కూడా మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే కాదండి, నిజంగా సూపర్ హిట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా 2 ట్రైలర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఫస్ట్ దోసరికి మనకి ఇంకా కూలీ, సెకండ్ దోసరికి మనకి ఇంకా వార్ 2. ఫ్రెండ్స్, ఇంకా లోకేష్ కనకరాజు తీస్తున్న కూలీ మూవీలోనైతే చాలా మంది హీరోలు, 2 హీరోయిన్స్ అయితే పెట్టారండి. వాళ్ళు ఎవరెవరంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు, శోభిన్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, అలాగే మనకి సత్యరాజ్ గారు. ఇంకా హీరోయిన్స్ మనం చూసుకున్నట్లయితే శృతి హాసన్ అండ్ పూజా హెగ్డే. ఫ్రెండ్స్, ఇంకా మనకి వార్ 2 ట్రైలర్ లోని మనకి ఎవరెవరు ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే మనకి రితిక్ రోషన్ గారు, అలాగే మనకి కియారా అద్వానీ కూడా వార్ 2 మూవీలో అయితే యాక్ట్ చేశారండి. అలాగే మనకి వార్ 2 ట్రైలర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, అలాగే మన రితిక్ రోషన్ గారు నిజంగా చెప్తున్నానండి సూపర్ యాక్టింగ్ అయితే చేశారనమాట. ఆ ట్రైలర్లో మనకైతే అలాగే అయితే కనిపించింది, చాలా మంచి యాక్టింగ్ అయితే చేశారు. ఇంకా మన ఎన్టీఆర్ అన్న పరిగెడుతుంటే వెనకాతల బాంబ్ బ్లాస్ట్ అయితే అవుతుంది అనమాట, దాని తాలూకా సీజీ ఎఫెక్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. అంతేకాకుండా 2 యుద్ధ విమానాలు పైన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నిలబడి అక్కడ ఫైటింగ్ చేసే విధానం ఏదో చూసుకుంటే మామూలుగా లేదండి. నిజంగా మళ్ళీ ఆ యుద్ధ విమానాలమైన 4 తాళ్లు కట్టి మళ్ళీ అక్కడ 4 మనుషుల్ని ఏలగట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న అక్కడ ఫైటింగ్ చేశాడు. ట్రైలర్లో మామూలుగా
చూపించలేదండి. అలాగే మనకి రితిక్ రోషన్ గారిని మనం చూసుకున్నట్లయితే బంధుత్వాలని అన్నీ వదిలేసి నేను ఒక డిఫరెంట్ జోన్లోకి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి అయితే ట్రైలర్లో అయితే చెప్పడం అయితే జరిగింది. రితిక్ రోషన్ గారికి అలాగే హీరోయిన్ గారికి ముద్దు సీన్లు కూడా వార్ 2 సినిమా ట్రైలర్లోనైతే మనకి కట్ చేసి దాంట్లోనైతే పెట్టడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ అంతేకాకుండా సముద్రం మీద ఇద్దరు అంటే మన రితిక్ రోషన్ గారు అలాగే మన ఎన్టీఆర్ గారు చేసింగ్ సీన్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే తీసారనమాట. కెమెరా విజువల్స్ చూసుకుంటే అబ్బాబాబా మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన ఎన్టీఆర్ అన్న గన్ అట్టుకుని కాలుస్తుంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ సూపర్ అండి నిజంగా. ఫ్రెండ్స్ ఇంకా రితిక్ రోషన్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు వార్ 2 సినిమాలోని మంచు కొండల్లోని ఒక డైలాగ్ అయితే ఉంటుందండి. కర్మణ్యే వాదికా రస్తే మా బలేషు కథా జన. ఆ డైలాగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీగా అయితే బేసు నేను హోమ్ థియేటర్లో అయితే ఉన్నానండి. ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట డైలాగ్ అయితే. ఇంకా వార్ 2 మూవీ ట్రైలర్ అయితే హైప్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారనమాట. నిజంగా అండి ఇద్దరికి ఇద్దరే వారు సినిమా అంటే ఇద్దరికి ఇద్దరే అని చెప్పేసి అయితే ట్రైలర్ అయితే కట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా మూవీ రిలీజ్ అవుతే మనకు ఫుల్ టాక్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా లోకేష్ కనకరాజు గారు డైరెక్ట్ చేసిన కూలీ మూవీ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లో మనకి నాగార్జున గారు వాయిస్ తో అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. మనము పుట్టగాలనే వాడు ఎవడ చేతుల్లో చావాలనేది మన నుదుటి పైన రాసి పెట్టి ఉంటుంది అని చెప్పేసి అయితే స్టార్టింగ్ లో అయితే చూపెడతాడు అనమాట. అది స్లోగా ఇలాగ పెద్దదయ్యి మనకి షిప్ కంటైనర్ మీద అయితే ఫోకస్ అయితే అవుద్ది అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న 14,400 మందిలో నాకు కావలసింది ఒక్క కూలీ అని చెప్పేసి అయితే అంటారనమాట మైక్లోని. ఆ కంటైనర్ మీద అక్కడ అయితే అందరూ పారిపోతారు. లాస్ట్కి మన రజనీకాంత్ గారు అయితే స్లోగా అయితే ఎంటర్ అవుతారు అనమాట. అక్కడ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అలాగే మనకి అన్ని గదుల్లోని బాంబులు పెట్టండ్రా, అందరూ ఖాళీ బూడిదైపోవాలి అని చెప్పి ఆ ఒక డైలాగు. ఇంకా రజనీకాంత్ గారికి శృతి హాసన్ గారికి ఒక డైలాగ్ అయితే ఉంటుందండి. ఆ డైలాగు విన్న తర్వాత నాకైతే కమల్ హాసన్ గారు అయితే గుర్తొచ్చారనమాట. నీకు మీ నాన్నే కావచ్చు, నాకు మాత్రం అతను నా ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి అయితే డైలాగ్ అయితే ఉంటుందండి. నిజంగా ఆ డైలాగ్ అయితే నేను విన్న తర్వాత నాకైతే కమల్ హాసన్ గారే గుర్తొచ్చారండి. ఇంకో డైలాగ్ కూడా మనకు వినబడుతుందండి. అదేంటంటే 30 సంవత్సరాలను బట్టి ఒకరిని హైడ్గానే ఉంచాను అని చెప్పేసి అయితే డైలాగ్ అయితే వినబడుద్ది అనమాట. మరి హైడ్గా ఉండేది ఎవరు? మన రజనీకాంత్ గారా? అంటే రజనీకాంత్ గారు దీంట్లోని సిఐడియా అంటే ఒక సిఐడి కానీ లేదంటే పెద్ద పోలీసులోనే పెద్ద పోస్టు అయితే ఉంటుంది కదా. మరి ఈ కంటైనర్లోని జరుగుతున్న అక్రమమైన ఈ గోల్డ్ స్మగ్లింగ్ని పట్టించడానికి రజనీకాంత్ గారు ఒక స్పైగా మారి కంటైనర్ పోర్ట్లోకి వచ్చి ఒక కూలీగా మారాడా? మరి ఏంటో ఆ స్టోరీ అంతా కూడా సస్పెన్స్ థ్రిల్లర్లోనైతే కట్ చేశారు మన లోకేష్ కనకరాజు గారు. ఒక పాట కూడా రిలీజ్ చేశారనమాట. అదేంటంటే అడుగు పెడితే విజుల మోగులే అని చెప్పేసి ట్రైలర్లో కూడా మనకు చూపించారు. సాంగ్ అయితే కూడా రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి, నెట్లో కూడా ఉంటుంది మీకు. శృతి హాసన్ చూసుకున్నట్లయితే మనకి శవాలు తవ్వి పార ఉంటుంది కదా, ఆ పారని ఇలా భుజాల మీద వేసుకొని అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మీరు చూడండి, అది వైజాగ్లో అయితే షూటింగ్ అయితే జరిగిందనమాట. స్టీల్ ప్లాంట్ షూటింగ్ అయితే జరిగిందనమాట. శవాలు తవ్వేసి పార ఇలా పెట్టుకోవడం పోస్టర్ మీరు చూసారు కదా, అది వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ ఏరియాలో అయితే షూట్ అయితే చేశారండి. అది ఇంకా ఆర్టిస్టులు అందరూ కూడా పిప్పి 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 చేసేస్తారనమాట. మామూలుగా ఆ సీను వచ్చిన వరకు వదలరు. ఎవరు? మన లోకేష్ కనకరాజు గారు. అంటే నేను దగ్గర నుండి చూసాను, కావాలంటే మీకు ఫొటోస్ వేస్తాను చూడండి. పైన మొత్తం అన్నీ కూడా ఫొటోస్ కూలీ మూవీ వర్క్ చేసినాను కూడా వాళ్ళు ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. బాగానే వెళ్తుంది ఆ వీడియో అయితే. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరన్నా చూడకపోతే చూడండి, పైన ఐకార్డ్స్ అయితే వదిలేస్తున్నాను. మనకి లోకేష్ కనకరాజు గారు అంతా కూడా చీకట్లోనే బొమ్మ అయితే ఉంటుంది. ఓకేనా, ఇతన్ని కూడా అస్సలు తక్కువ అంచనా వీడే లేదండి, అస్సలు వీల్లేదు. ఓకేనా, చాలా మరి ఎందుకు అంతమందిని దూర్చాడో నాకైతే అర్థం కాలేదండి. ఏంటి శోభిని గారిని, నాగార్జున గారిని, శృతి హాసన్ని, అలాగే మన రజనీకాంత్ గారిని, అలాగే మనకి పూజా హెగ్డే కూడా ఉంది ఈ మూవీలో. చాలామంది అయితే ఉన్నారు. ఉపేంద్ర గారు, చాలామంది అయితే ఉన్నారు ఈ మూవీలో మనకి. ఫ్రెండ్స్ ఇదండి వార్ 2 మూవీని అలాగే మనకి కూలీ మూవీని అయితే రెండింటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. ప్లీజ్ అండి 10,000కి అయితే దగ్గరగా అయితే ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, ప్రెసెస్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.